నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నిన్న ఈవినింగ్ లాగండి. ఇది నిన్న మా ఊరికి వెళ్ళాము అనుకోకుండా ఎందుకు వెళ్ళామనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఎందుకు వెళ్ళామంటే మా బర్రెకు దూడ పుట్టిందండి. దూడ పుట్టింటే చూద్దామనేసి వెళ్ళాము. నిన్న మార్నింగే పుట్టిందండి. చూడండి ఎంత ముద్దుగా ఉందో, ఎంత పెద్దగా పుట్టిందంటే మామూలుగా అయితే ఇది ఒక పుట్టి ఒక 10 days 15 days అయిన దూడ పిల్ల మాదిరి ఉందండి. చాలా పెద్దగా ఉంది. అది చూడండి వాళ్ళ అమ్మ దగ్గరికి మేము పిలుస్తున్నా కూడా మేము లాక్కొని ఇచ్చినా కూడా రాకుండా మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా మేమైతే చూద్దాము ఎలా ఉందని వెళ్ళామండి. పై దూడ ఇది మార్నింగే పొద్దున్నే పుట్టిందంట, 8కి అంతా పుట్టింది. ఇంకా మేమైతే సాయంత్రం 5కు 5:30 పిలుచుకొస్తే అస్సలు రావడం కాదు. చూడండి వెనకాల ఉంది. అదే మా అమ్మ పిలుచుకొని మనసంగా వస్తుంది, నేను పిలిస్తే అసలు రావడం లేదు. అది చూడండి ఎలా అవుతుందో, లాక్కొని తాడు పట్టుకొని లాగినా కూడా రావడం లేదు. చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి. అసలు ఈరోజు పుట్టిందంటే ఎవరు నమ్మరు. ఒక 10 days అయింది అది పుట్టి అనేటట్లు ఉంది. ఇంకా నిన్న ఉదయమే పుట్టింది కదా, నేను సాయంత్రం వెళ్ళాను. ఇంకా మా బాబు అయితే కొద్దిసేపు ఆడుకున్నాడండి. మా పిల్లలకు చాలా ఇష్టము ఇలాంటివి, చిన్న దూడ పిల్లలు దాన్ని పట్టుకొని పొట్టేళ్ళను పట్టుకొని ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. ఇంకా ఇది చూడండి మేము పట్టుకున్నామనేసి అడుస్తుంది. అంటే మా అమ్మ పట్టుకుంటే ఏమనదు, ఈ బర్రె కూడా మేము పట్టుకున్నామనేసి అడుస్తూ ఉంది. చూడండి ఎంత ముద్దుగా ఉంది కదా, చాలా ముద్దుగా ఉంది. ఇంకా మా బాబు కూడా, మా పెద్ద అబ్బాయి కూడా ఈ దూడను వీడియో కాల్ చేసి చూసినాడు. చూసి అమ్మ భలే ఉంది అమ్మ అని చెప్తున్నాడు. ఇంకా ఈ దూడతో కొద్దిసేపు ఆడుకున్నామండి. ఇంకా మాకు జున్ను పాలు అంటే బాగా ఇష్టము. అది నిన్ననే పుట్టింది కాబట్టి ఈరోజు తెస్తాడు మా నాన్న. ఎందుకంటే మేము పుట్టినరోజే కొద్దిగా పాలు ముర్రు పాలు ఉంటాయి కాబట్టి మేము తాగము, మరుసటి రోజు అయితే తాగుతాము. ఇంకా జున్ను పాలు తర్వాత మేము వెళ్ళామనేసి మా నాన్న చికెన్ కోసినాడు. అది కూడా చేసి వద్దామనేసి నెక్స్ట్ అయితే ఇది చూసి వద్దామని వెళ్ళాము. ఇంకా మేము చూడండి మా బాబుకు వీడియో కాల్ చేసి చూపిస్తున్నాము. ఇదైతే బాగా మా ఇంటి దగ్గర ప్లేస్ ఉంది కదా, బాగా పుట్టినప్పటి నుంచి కొద్దిసేపు ఉండింది, తర్వాత తిరుగుతూనే ఉంది. మేము వెళ్ళామనేసి మా దగ్గరికి అయితే రాకుండా దాని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. చూడండి ఇలా బలవంతంగా లాక్కొని ఇచ్చినాము కొద్దిసేపు ఆడుకుందామని. చూడండి ఎంత ముద్దుగా ఉంది కదా, ఎంత క్యూట్గా ఉందో. ఇంకా కోళ్ళు చూడండి, మా ఇంట్లో అయితే ఎప్పుడు కోళ్ళు ఉంటాయని, నాటుకోళ్ళు. ఇదైతే కోడి పిల్లలు లేపింది. కోడి పిల్లలు చూడండి, మా ఇంట్లో ఎప్పుడు కోళ్ళు పొట్టేళ్ళు, అంటే పొట్టేళ్ళు తక్కువలేండి, బర్రెలు అయితే ఎప్పుడు ఉంటాయి మాకు. ఇంకా ఇప్పుడైతే కొద్దిసేపు దీంతో ఆడుకున్న తర్వాత ఇంకా మా నాన్న మేము వెళ్ళామనేసి మేము బయలుదేరుతామన్నా కూడా లేదు భోజనం చేసి వెళ్దురు అనేసి నాటుకోడి చికెన్ కోసినాడండి. నాటుకోడి చికెన్ కోసి ఇదిగోండి ఇప్పుడు మా నాన్నే కాదంటే బయట కోపించుకొని వచ్చేసి దాని పైన అంతా స్కిన్ బొచ్చు అదంతా తీసి కాల్చి మళ్ళీ కొడుతున్నాడు చూడండి. ఇంకా నేనేమో ఇంకా ఇది పట్టుకున్నాను, మా అమ్మనేమో వంటకు కావాల్సినటువన్నీ తరుగుతుంది. ఎందుకంటే అప్పటికే మేము వెళ్ళేసరికి 5 అలా అయింది. ఇంకా మా నాన్న కోడి కోసేసరికి 6-6:30 అవుతుందండి, చీకటి పడుతుంది చూడండి. ఇంకా మళ్ళీ వంట చేసుకోవాలి కదా, అందుకోసమని అందరం తలా ఒక పని చేస్తే తొందరగా అవుతుంది అనేసి ఇంకా నేనైతే మా నాన్న కట్ చేస్తుండే. ఇదిగోండి మాకైతే నాటుకోళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉంటాయండి, కనీసం ఎప్పుడు ఒక 10 కోళ్ళనే ఉంటాయి. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మా నాన్న నాటుకోడి కోస్తుంటాడు. మళ్ళీ పిల్లలు ఉంటుంటాయి కదా, పెద్దగా అవుతుంటాయి. వేరే వాళ్ళకైతే ఎవరికి అమ్మమండి, మామూలుగా మేము పోయినప్పుడు కోసుకోవడానికి తినడానికి మాత్రం పెట్టుకుంటాము. ఇంకా మేము పోయినప్పుడు ప్రతిసారి నాటుకోళ్ళు పోయినప్పుడు అలాంటప్పుడు అంతా నాటుకోళ్ళే కోస్తుంటాము. కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా అందరం కలిసే వెళ్తాము. మేమైతే ఇప్పుడు దూడ పుట్టింది కదా అని చూద్దామనేసి వచ్చినామండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా మా నాన్న కట్ చేస్తున్నాడు, మా అమ్మ చిన్న చిన్న ముక్కలుగా తరుగుతుంది. ఇంకా నేనైతే కాఫీ పెట్టుకొని వద్దామనేసి వెళ్ళానండి. ఇంకా వాళ్ళు మొత్తం పట్టుకుంటే అన్ని పీసులు చేసిన తర్వాత నేను వెళ్ళాను. ఇంకా మా ఇంట్లో ఎక్కువగా మా ఆయనకు కానీ, మా అక్కలకు కానీ, మా అక్క పిల్లలకు కానీ ఎక్కువగా నాటుకోడి చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టం అండి. నాటుకోడి పులుసు తర్వాత వడలు ఇలాంటివి ఎక్కువ ఇష్టం మాకు. మేము ఎందుకని ఎప్పుడు వెళ్ళినా కూడా ఖచ్చితంగా నాటుకోడి చికెన్ తినేస్తాము. ఇంకా చూడండి ఇప్పుడైతే చికెన్ పడుతుంది, 6:30 అలా అయింది. తొందరగా చికెన్ పడుతుంది కదా ఇప్పుడు. ఇంకా మేము ఊరికి వెళ్ళాలి, ఇప్పుడు మళ్ళీ వంట చేసుకోవాలి, తినేసి ఊరికి వెళ్ళాలి మళ్ళీ. ఎందుకంటే ఉదయమే మా బాబు కాలేజీ ఉంటుంది కదా, కాలేజీకి వెళ్ళాలి, అందుకోసం అనేసి. ఇంకా ఇదైతే ఇప్పుడు రీసెంట్గా కట్టిన రూమ్స్ అండి ఇవి.
తర్వాత ఇంకా చూడండి ఈ దూడ అయితే ఇప్పుడైతే 7:30 నేనైతే వంట చేయడం కూడా అయిపోయిందండి. తొందరగా చేసేసాను. దూడ అయితే చిన్నగా దొరికిలా ఇప్పుడైతే మా ఆయన వచ్చి నాకుతా ఉంది. కూర్చోంటే దగ్గరికి వచ్చేసి నాకుతా ఉంది. దూడ పిల్లలు అంటే ఫస్ట్ నేను పోయినప్పుడు ఇప్పుడు కొద్దిగా అలవాటు అయిపోయినాను కదా, ఇంకా అందుకోసమని వచ్చి నాకుతా ఉందండి. పూర్తిగా చీకటి పడిపోయింది. ఇంకా నేనైతే 8 వంట చేసేసానండి. కుక్కర్లో చేసేసినాను, రైస్ కుక్కర్లో కలర్ అయి చేసినాను, పప్పు కుక్కర్లో చికెన్ కర్రీ చేసినాను, నాటుకోడి చికెన్ పులుసు, ఇంకా చపాతీ, తర్వాత ఆనియన్స్, తర్వాత వైట్ రైస్ ఇవన్నీ చేసినాను. ఇంకా చూడండి ఇప్పుడైతే భోజనం చేస్తున్నాము. తొందరగా అయిపోయిందండి వంట. 1 అవర్లో మొత్తం చేసేసినాను. మా అమ్మ కలర్ అయి చేసింది, నేనేమో నాటుకోడి పులుసు, తర్వాత చపాతీలు చేసినాను. ఒకరిని చపాతీ రుద్దుతుంటే ఒకరిని కాల్ చేసినాము, ఆనియన్స్ కట్ చేసినాము, వైట్ రైస్ కూడా చేసినాను. అన్నీ అయిపోయినాయండి. తొందరగా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా భోజనం చేసేసి బయలుదేరాలి. ఇంకా ఏం లేదండి. 9కి బయలుదేరినా కూడా 9:30కి అంతా నంద్యాలకు వచ్చేస్తాము. దగ్గర కదా మా ఊరు. ఒక 15 కూడా ఉండదండి, ఒక 13 కిలోమీటర్స్ మా ఊరికి నంద్యాలకు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.